అటు చిక్కడపల్లి పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో అల్లు అర్జున్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లి అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అనుకుంటున్నాం. ప్రస్తుతం మనం ఎఫ్ఐఆర్ కాపీ మన దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఏ సెక్షన్లు నమోదు చేశారనేది కూడా డీటెయిల్గా చూపిస్తాను. ముఖ్యంగా ఇందులో 105, 108 ఈ సెక్షన్లు 2 సెక్షన్లు చాలా కీలకమైనది. నాన్ బెయిలబుల్ సంబంధించినటువంటి సెక్షన్ దాదాపు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఒకవేళ అది నేరం అనేది రుజువు అవుతే మాత్రం ఖచ్చితంగా రిమాండ్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఎఫ్ఐఆర్ కాపీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 5వ తారీఖున ఈ కేసు కూడా నమోదు కావడం జరిగింది. అయితే 4వ తారీఖున సాయంత్రం 9:30 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. అక్కడ ఒక మహిళ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది. ఒక బాలుడు అతనికి తీవ్రస్థాయిలో గాయాలయ్యాయి. ఆసుపత్రిలో కూడా చికిత్స పొందినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అల్లు అర్జున్ సంబంధించినటువంటి టీం కూడా కేసు నమోదైనటువంటి వెంటనే హైకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఎటువంటి అంశాలు ప్రస్తావించారు, ఎవరెవరి మీద కేసులు నమోదయ్యాయి అనేది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇటు సంధ్యా 70mm థియేటర్ మేనేజ్మెంట్ అండ్ దే స్టాఫ్ ఆల్రెడీ వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు తెలుగు ఫిలిం యాక్టర్ అల్లు అర్జున్ అండ్ హిస్ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ వీరిపై కూడా కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అల్లు అర్జున్ కూడా పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వారి స్టాఫ్ను కూడా కొంతమందిని కూడా అదుపులో కూడా తీసుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీలో ఏముంది, అసలు అతను ఈ కంప్లైంట్ కాపీలో ఎటువంటి అంశాన్ని ప్రస్తావించనేది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఆ రోజు టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మగ్దుంపల్లి భాస్కర్, ఏదైతే చనిపోయినటువంటి మహిళ భర్త భాస్కర్, ఇతను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇతను దిల్షనగర్లో ఉన్నటువంటి నివాసి, దిల్షనగర్లోని షాలివానా నగర్లో వీరుంటారు. ఇది ఒకసారి డీటెయిల్గా చూద్దాము. టికెట్ తీసుకొని ఆర్టీసీ క్రాస్రోడ్లోని సంధ్యా థియేటర్ 70mmకి అందాం. అక్కడ 9:10 ఆ హీరో అల్లు అర్జున్ గారు సంధ్యా 70mm థియేటర్కి రావడానికి అక్కడ ఉన్నటువంటి పర్సనల్ సెక్యూరిటీ వారు అక్కడ క్రౌడ్ని కూడా తోసివేయడం జరిగింది. థియేటర్ లోపల లోవర్ బాల్కనీ హాల్లో గల నా భార్య రేవతి మరియు నా కొడుకు శ్రీతేజ ఊపిరాడక అస్వస్థకు కింది పడిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని సాయంతో వారందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా తరలించారని చెప్పేసి కూడా ఆ చికిత్స కూడా అందించారనేది కూడా వారు ఈ కంప్లైంట్ కాపీలో కూడా ప్రస్తావించడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి మెరుగైనటువంటి చికిత్స కోసం కిమ్స్ హాస్పిటల్ బేగంపేట్కి తరలించారు. కావున ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, సరైనటువంటి వసతు కల్పించకుండా అక్కడ ఎక్కువ మంది లోపలికి పంపి మాకు సీట్లు లేకుండా చేసి మమ్మల్ని అక్కడ నెట్టేయడం జరిగింది. నా భార్య రేవతి మరణానికి మరియు నా కొడుకు శ్రీతేజ ఆసుపత్రికి పాలవ్వడానికి కారణమైనటువంటి సంధ్యా థియేటర్ యజమాన్యంతో పాటు సిబ్బందితో పాటు ఇందులో ఉన్నటువంటి ప్రధాన కారణమైనటువంటి హీరో అల్లు అర్జున్ మరియు వారి పర్సనల్ సెక్యూరిటీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనవి చేస్తున్నట్టు కూడా ఇటు భాస్కర్ ఈ యొక్క కంప్లైంట్ కాపీలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆధారంగా పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. చిక్కడపల్లి పోలీసులు బిఎన్ఎస్ చట్టం కింద 105 సెక్షన్ 118 సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్తో పాటు అతని తండ్రి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకోవడం జరిగింది. అతని భార్య కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నారు. అల్లు అర్జున్ పోలీసులపై కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా వ్యవహరించడం సరికాదు, ఎందుకంటే వెంటనే రావాలంటే ఏ విధంగా వస్తారు, కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని చెప్పేసి కూడా అల్లు అర్జున్ కూడా పోలీసులతో కూడా కొంత సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ తోటి దేశవ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ తర్వాత అల్లు అర్జున్కు ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, గతంలో పుష్ప 1లో ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా కావాలని చెప్పి కొంతమంది కక్షపూరితంగా ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి అల్లు అర్జున్ అభిమానులు చెప్తున్నారు. కానీ ఈ కంప్లైంట్ కాపీ చూసిన తర్వాత, ఈ కంప్లైంట్ కాపీ ఆధారంగా చూస్తే ఖచ్చితంగా తన భార్య చనిపోయింది కాబట్టి దాంతోపాటు దానికి సంబంధించినటువంటి 3 సెక్షన్లు కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా పోలీసులు
అరెస్ట్ కూడా చేసి మరి కాసేపట్లోనే జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అరెస్ట్ ఇటు రిమాండ్ సంబంధించినటువంటి ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది.